మల్కాజ్గిరి అసెంబ్లీ పరిధిలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దొందే అని ఎద్దేవా చేశారు. అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అవే దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనుకున్నాడు నాకు ఎదురు లేదు నాకు నా డబ్బుకు నా కార్యకర్తల బలానికి ఎదురు లేదు. కానీ దెబ్బ కొడితే దిమ్మ దిగిపోయి లేస్తలేదు కూడా. ఇవాళ మొన్నదాకా కాంగ్రెస్ పార్టీ కూడా చచ్చిపోయిన పార్టీ అనుకున్నాం. కేసీఆర్ మీద కోపంతో మనము కేసీఆర్ ఒకటైపని చెప్పి విషప్రచారం చేస్తే మనం నమ్మిన ప్రజలు కేసీఆర్ ఉడగొట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి కొట్టేసింది తప్ప రేవంత్ రెడ్డి గొప్పతనాన్ని, రేవంత్ రెడ్డి అనుభవాన్ని, రేవంత్ రెడ్డి హామీలను వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు, ఓటు వేయలేదు. కానీ అడుగుతున్నా ఇంకొక 2 నెలల తర్వాత రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఇప్పటికీ ఒక పాట వచ్చింది. మొన్న ఏ గొంతుగా ఏ పాట అయితే రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తిందో అదే పాట ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డిని బండకేసి కొడుతుంది. ఈ సూచన ఆనాడు ఎవరు రాసిందో, ఆనాడు ఎవరు పాడిందో ఇవాళ అదే మనిషి రాసిండు, అదే మనిషి వాళ్ళ పాడుతున్నాం. ఇవాళ మౌలాలి మల్కాజ్గిరి, అదేవిధంగా వినాయక నగర్ 3 వార్డులలో మేము 3 డివిజన్లలో ర్యాలీ తీస్తే ప్రజలందరూ కూడా బయటకు వచ్చి పిల్లలతోటి మాకు ఇటు కల్పిస్తారు. అంటే ఎంత ఇష్టం ఉందో, ఎంత ప్రేమ ఉందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మొన్ననే నరేంద్ర మోడీ గారు మల్కాజ్గిరి చౌరస్తాలో ర్యాలీ తీస్తే పిల్లలు ముసలి వాళ్ళతో సహా వచ్చి మోడీ గారికి అభినందించిన తీరు చూసి ముక్తుడైన మోడీ గారు ఒకటే మాట చెప్పిండు, రాజేంద్ర జీ आप मल्काज्गिरी में जीत के आओ, जो काम पेंडिंग है वो काम करके दिखाएंगे. वो लोगों को रोड चाहिए, ड्रेन चाहिए, पानी का पाइपलाइन चाहिए और रेलवे लाइन चाहिए. जो कुछ वो मांगता है वो सैंक्शन करेंगे. हम हमारा प्रजा को बोलो बोल के उनको